పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ మాజీ మంత్రి, అలాగే ప్రస్తుత వైసీపీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన భద్రత విషయంలో ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయనకున్న ఒక గన్మ్యాన్ అయితే తొలగించారట. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాళేశ అనే వ్యక్తి పెద్దిరెడ్డి గన్మ్యాన్గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారట. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించారు అని ప్రభుత్వం భావించి ఆయన సస్పెండ్ చేసిందట. అయితే పెద్దిరెడ్డిపై అక్కస్తోనే గన్మ్యాన్ సస్పెండ్ చేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. గతంలో ఎంపీ మిథున్ రెడ్డిపై ఇంటిపై దాడి జరిగిన సమయంలో కూడా ఆయన గన్మ్యాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి పొంగునూరు వెళ్లేందుకు ప్రయత్నించేందుకు ఆయన అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు పొంగునూరులో పెద్దిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి గన్మ్యాన్ గాల్లో కాల్పులు జరపడంతో ఆయన సస్పెండ్ చేశారు. దీంతో పెద్దిరెడ్డిపై కక్షతో గన్మ్యాన్లను ఇబ్బంది పెడుతున్నారు అనేది వైసీపీ విమర్శిస్తుంది. సరే, ఇప్పుడు పెద్దిరెడ్డికి సంబంధించిన ఈ గన్మ్యాన్, ఈ కాళేశ్ అనే గన్మ్యాన్ ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఆయన పెద్దిరెడ్డికి భద్రతా పరంగా గన్మ్యాన్లా కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా మారిపోయారు అనేది ప్రభుత్వం గమనించిందట. దాని మీద సీరియస్ అయ్యి ఇమీడియట్గా ఆయన సస్పెండ్కి అయితే ఆదేశాలు ఇచ్చిందట. ఆయన సస్పెండ్ చేశారు. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి వెళ్ళారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వస్తువులు, దిండి, దుప్పటి, ఆహార పదార్థాలు తీసుకెళ్లారు. వీటిని గన్మ్యాన్ పట్టుకుని జైల్లోకి వెళ్ళిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత మాత్రమే చూడాల్సిన ఈ గన్మ్యాన్ వ్యక్తిగత సహాయకుడిగా ఎందుకు మారిపోయారు అనేదే ప్రభుత్వం సీరియస్ అయిందట. ఏది ఏమైనా ఆయన అయితే సస్పెండ్ చేసింది. ఇప్పుడు అదే పెద్ద వైరల్ అవుతుంది.